దేవుడు అసలు ఉన్నాడా లేడా? ఒక బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలు బాధలో పడేవాడు. అతని స్నేహితుడు కృష్ణగిని పూజించు అని అనగా అతను కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి రోజు పూజించేవాడు. కానీ అతని జీవితం ఏ మాత్రం మారలేదు. ఓ మిత్రుడు, నువ్వు కాళీమాతని పూజించు, నీ జీవితం బాగుపడుతుంది అని అనగా కాళీమాత విగ్రహం తీసుకుని వచ్చి ఇంట్లో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని బయట పెట్టేస్తాడు. వెంటనే కాళీమాతను పూజించడం మొదలు పెట్టాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ అగరబత్తీలు మంత్రాలు కాళీమాత కోసం చేస్తుంటే బయట ఉన్న శ్రీకృష్ణుడు వాసన పీలుస్తూ అన్ని వింటాడేమో అని ఒక బట్ట తీసుకుని కృష్ణుడి మీద వేయడానికి బయటకు వెళ్లి విగ్రహం మీద వేస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అతని చెయ్యి పట్టుకుంటాడు. బ్రాహ్మణుడు కోపంతో, ఇన్ని సంవత్సరాలు నిన్ను నేను పూజించాను, అప్పుడు నువ్వు ప్రత్యక్షం అవ్వలేదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అనగా శ్రీకృష్ణుడు నవ్వుతూ, ఇన్ని రోజులు నువ్వు నన్ను ఒక విగ్రహంలా అనుకుని పూజలు చేశావు, కానీ ఈ రోజు నువ్వు అగరబత్తీల వాసన నేను పీలుస్తాను, అలాగే నువ్వు చదివే మంత్రాలు కూడా నేను వింటాను అని భావించావు. నన్ను ఒక విగ్రహంలా కాకుండా ఇక్కడే ఉన్నాను అని భావించావు, అందుకే వచ్చాను. దీని నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ దేవుడినైనా సరే భక్తితో ప్రార్థించడం. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.